మరణం నా చివరి చరణం కాదు అని అలిశెట్టి ప్రభాకర్ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు హనుమాన్ జయంతి, హనుమాన్ జన్మదినోత్సవం రోజు తెలంగాణ ప్రజలందరినీ శోకసంద్రంలో ముంచినటువంటి ఒక విషాదకరమైన వార్త ఏంటంటే వనజీవి రామయ్య ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించడం జరిగింది. అసలు వనజీవి రామయ్య అని ఎందుకంటారంటే అతని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దరిపల్లి రామయ్య అనే ఒక కుమ్మరి కుండరామయ్యేటటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి 1937 జూలై 1 తారీఖున లాలయ్య పుల్లమ్మ దంపతులకు జన్మించినటువంటి ఇతను తన సొంత గ్రామమైనటువంటి ముత్తగూడెంలో 5వ తరగతి వరకు విద్యను అభ్యసించాడు. దాని తర్వాత వాళ్ళ పొలాలన్నీ రెడ్డిపల్లిలో నివాసం ఉండడం వల్ల రెడ్డిపల్లిలోకి వచ్చి 6వ తరగతి నుంచి విద్యాభ్యాసం చేశాడు. 5వ తరగతిలో మల్లేశం పంతులు చెప్పినటువంటి పాఠాలు మొక్కల పెంపకం లాభాలు అనేటటువంటి పాఠం ఇతని జీవితంలో అద్భుతమైనటువంటి స్ఫూర్తిని నింపింది. అండ్ ఇతను 15వ ఏట కొనిజర్ల మండలం, అదే ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల మండలంలో తుమ్మిలపల్లికి చెందినటువంటి జానమ్మ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఇతనికి 3 కొడుకులు, 1 కూతురు. అయితే ఇతనికి ఇతను చేసినటువంటి సేవ ఇంచుమించుగా 1 కోటి వరకు మొక్కల్ని నాటాడు, విత్తనాల్ని నాటాడు. ఇతనికి కృషిని గమనించి 2017లో తెలంగాణ భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుని ఇచ్చి సత్కరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగులో ఇతని పాఠాన్ని 9వ తరగతిలో పెట్టడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం హరితహారం ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఇతని గురించి 6వ తరగతిలో ఇతని వివరాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇతనికి వచ్చినటువంటి అవార్డు ఏంటంటే 2015లో పద్మశ్రీ అవార్డు వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. 2005లో సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ నుండి వనమిత్ర అవార్డు వచ్చింది. యూనివర్సల్ గ్లోబ్ పీస్ అనే సంస్థ నుండి డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. 1995లో ఇండియన్ గవర్నమెంట్ నుంచి వనసేవ అవార్డు కూడా వచ్చింది. దాని తర్వాత ఖమ్మం రోటరీ క్లబ్ నుంచి అవార్డు కూడా వచ్చింది. ఇతను ప్రకృతి పైన ఎంత ప్రేమ ఉంది అంటే తన మనవరాళ్లకు కూడా లావణ్య మిత్ర, చంద్రమిత్ర, కదంబ, పుష్ప, వనశ్రీ, హరిశ్రీ, హరిత లావణ్య అనేటటువంటి పేర్లు కూడా పెట్టుకోవడం జరిగింది. అతను 88వ సంవత్సరంలో అంటే ఈ రోజు ఏప్రిల్ 12వ తారీఖు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించడం జరిగింది. ఇతనికి ప్రభుత్వం తన అంత్యక్రియల్ని అధికారిక లాంఛనాలతో జరపాలని చెప్పి ప్రతి ప్రకృతి ప్రేమికుడు ఆశిస్తున్నాడు. నేను కూడా అందరినీ ఆశించేది ఏంటంటే యూట్యూబ్లో ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. తద్వారానైనా ప్రభుత్వం తన అధికారిక లాంఛనాలతో తన మరణాన్ని, అంత్యక్రియల్ని ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరపాలి. ఎందుకు అంటే ఇతను ఇంచుమించుకు 1 కోటి తన జీవితాంతం సైకిల్ పైన తిరుగుతూ తన భార్యని కలుపుకొని పోయి రోడ్ల పక్కల ప్రభుత్వ భూములు ఎక్కడుంటే అక్కడ మొక్కలు నాటడం జరిగింది. ఇతని సేవకు గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు బాగానే గుర్తించినాయి. కానీ ఇతని అంత్యక్రియల్ని అధికారిక లాంఛనాలతో జరపాలి అనేది ప్రకృతి ప్రేమికునిగా మనందరి ఆశ ఉండాలి. థ్యాంక్ యూ.